ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ నితాషా బగ్గా గారు ఉన్నారు. పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్. సో, ఈవిడేంటంటే ఒక ఎన్‌జీఓ రన్ చేస్తున్నారు. ఎక్స్‌ట్రా మైల్ అని చెప్పి. సో, ఆ ఎన్‌జీఓకి ఈవిడకి వచ్చిన ఫండ్స్‌తో అండ్ ఆవిడ సొంత ఫండ్స్‌ని కూడా యాడ్ చేస్తూ, ఆవిడ ఇప్పటి వరకు 175 మంది ప్రీమెచ్యూర్ బేబీస్ ప్రాణాలను కాపాడడం జరిగింది. ఆవిడ ఒకటే మాట చెప్పిండ్రు ఏంది అనంటే, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పిల్లలు భారతదేశంలో ప్రీమెచ్యూరిటీ అనే ప్రాబ్లమ్‌తో పుడుతున్నారు. అంటే పుట్టాల్సిన డేట్ కన్నా ముందే పుట్టడం వల్ల వాళ్ళకొచ్చే ఎన్నో హెల్త్ ఇష్యూస్, వీటి వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అండ్ ఇదంతా జరగడానికి ఒక మేజర్ రీజన్ ఇన్‌ఫర్టిలిటీ. సో, వీటి గురించే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. మేడం నమస్తే. Namaste. హౌ ఆర్ యూ మ్యామ్? I'm good. సో, వెరీ నైస్ టుడే యూ ఆర్ హియర్. మా రిక్వెస్ట్ పైన మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. Thank you so much. Yeah. So, ma'am, firstly, I want to know the difference between pediatrician and neonatologist. So neonatologist is a kind of specialization అండి. ఫస్ట్ వచ్చేసి ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీడియాట్రిక్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటారు అండి. Okay. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత న్యూనటాలజిస్ట్ అంటే న్యూ బోర్న్ స్పెషలైజేషన్లో ఫెలోషిప్స్ కూడా ఉంటారు, డిఎమ్స్ కూడా ఉంటారు. Okay. అంటే దే విల్ బి టేకింగ్ కేర్ ఓన్లీ వెరీ స్పెషలైజ్డ్ న్యూ బోర్న్స్ అంటే 1 మంత్ వరకే పిల్లలు, ఫస్ట్ డే నుంచి 1 మంత్ వరకే పిల్లలకి స్పెషల్ టేక్ కేర్ చేస్తున్నారు. లైక్ కార్డియాలజిస్ట్ ఉంటారు, పల్మనాలజిస్ట్ ఉంటారు, ద సేమ్ వే Okay. న్యూనటాలజిస్ట్ ఉంటారు. న్యూనటాలజిస్ట్ అంటే డే 0 నుంచి పుట్టినప్పుడు నుంచి ఒక 1 మంత్ వరకే పిల్లలకి టేక్ కేర్ చేస్తున్నారు. దాంట్లో న్యూ బోర్న్స్లో ప్రీమెచ్యూర్ పిల్లలు కూడా వస్తారు, అంటే చాలా ప్రీటర్మ్గా తొందరగా పుట్టిన పిల్లలు, అండ్ నార్మల్ న్యూ బోర్న్స్ పుట్టిన పిల్లలు, సిక్ న్యూ బోర్న్స్ అంటే నార్మల్ న్యూ బోర్న్స్ ఉంటారు, అలాగే ఉంటారు. సో, యాక్చువల్‌గా పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అంటే చిన్న పిల్లలు, న్యూ బోర్న్ బేబీస్ ఆర్ లైక్ petals of flowers, not even like a flower. We feel them like a petals of flowers. సో, అలాంటి పిల్లల్ని మేనేజ్ చేయడం గానీ, ఎత్తుకోవడం గానీ చాలా కష్టం. And how was your first experience being a neonatologist? ఐ వుడ్ సే వెరీ వెరీ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా చాయిస్ ద్వారా న్యూనటాలజిస్ట్ అయిందండి. సో వన్స్ ఐ డిడ్ మై పీడియాట్రిక్స్ ఐ వాజ్ వెరీ క్లియర్, అంటే ఐ వాంట్ టు బీ అ న్యూ బోర్న్ స్పెషలిస్ట్. సో దాని గురించి నేను న్యూ బోర్న్ స్పెషలైజేషన్ చేశాను. అండ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబీ వాజ్ అ వెరీ ప్రీమెచ్యూర్ బేబీ హూ వాజ్ బోర్న్ జస్ట్ 1 kilo. అప్పుడు ఫస్ట్ టైం 1 kilo బేబీ ఒక హ్యాండ్ సైజ్లో పిల్లలకి హోల్డ్ చేశాను అండి. సో దట్ వాజ్ అ వెరీ వెరీ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ జెన్యున్లీ స్పీకింగ్, ఇది బేబీ అయితే వెంటిలేటర్ మీద పెట్టాను, దాని తర్వాత సేవ్ అయితే ఇంటి దగ్గర వెళ్ళారు. అండ్ ఇప్పుడు చాలా అంటే ఆల్మోస్ట్ 13 years old బేబీ అండి ఇది. సో దట్స్ అ వెరీ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ రిమెంబరెన్స్ ఫర్ మీ అండి. So you are a lucky hand for so many premature babies. అవునండి. Very nice to hear this, ma'am. So let me ask in this way, what is the ideal weight for a newborn baby? Ideal weight for a newborn baby is 2.5 kg or more అండి. So 2.5 to 3 kilo is a good weight for a baby who is born normally in the normal circumstances అండి. Okay, if the baby is more than 3 kgs, like 3.5 or 3.7, Yeah. then what condition is it called? 3.5 kg అంటే లార్జ్ ఫర్ జెస్టేషన్. మోర్ దెన్ 3.5 పుట్టే పిల్లలకి లార్జ్ ఫర్ జెస్టేషన్ అంటే నార్మలీ 2.5 నుంచి 3.5 వరకు నార్మల్ వెయిట్ చెప్తున్నామండి. మోర్ దెన్ 3.5 ఇస్ కాల్డ్ ఎస్ లార్జ్ ఫర్ జెస్టేషన్. సమ్ టైమ్స్ మదర్స్కి డయాబెటీస్ ఉంటే, ఏమైనా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే అలాగే లార్జ్ ఫర్ జెస్టేషన్ పిల్లలు పుడతారు. Is there any problem with the kids దేర్ who మైట్ are బి born సమ్ like that? ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే, అండ్ ఫ్యూచర్లో ఒబెసిటీస్ ఉండొచ్చు అండి, అలాగే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. Okay, okay. ఇమీడియట్లీ పుట్టిన తర్వాత ఒక 2-3 days వరకు షుగర్ మానిటరింగ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. I don't know whether it is a myth or is it a real thing, but I would like to ask you. ఏంటి అంటే, మామూలుగా జనాలు మాట్లాడుకున్నప్పుడు, ఇఫ్ ద బేబీ ఈజ్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ ఎయిత్ మంత్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, చాలామంది ఏమంటారంటే ఆ బేబీ ఎక్కువ రోజులు బతకదు. ఇస్ ఇట్ ట్రూ? అలాగే ఏం లేవు అండి. నౌ ద థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ హ్యూజ్లీ. దిస్ ఈస్ ఐ వుడ్ ప్యూర్లీ సే ఇస్ అ మిత్ అండి. సో నార్మలీ ప్రీమెచ్యూరిటీ ఏం చెప్తాను, లెస్ దెన్ 37 weeks. ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ 9 months పుట్టిన ప్రెగ్నెన్సీ అంటే 40 weeks అండి. ఎనీ బేబీ హూ ఇస్ బోర్న్ లెస్ దెన్ 37 weeks ఇస్ కన్సిడర్డ్ టు బి ప్రీమెచ్యూర్ బేబీ అండి. సో 37 weeks to 40 weeks ఇస్ కాల్డ్ ఎస్ టర్మ్ బేబీ అండి.
సో ఓకే. లెస్ దెన్ 37 వీక్స్ పుడితే పిల్లలకి ప్రీమెచ్యూర్ చెప్తున్నామండి. ఇట్ కెన్ బి 36 వీక్స్, 34 వీక్స్, మీ ప్రకారం 8 మంత్స్ అంటే 32 వీక్స్ అండి. 32 వీక్స్. 32 వీక్స్. సో అలాగేం లేదు. 32 వీక్స్ పిల్లలకి పుట్టే పిల్లలకి చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంటారు. ఫ్యూచర్‌లో చాలా మంచి చేస్తారు. అంటే డెఫినెట్లీ చాలా ఎక్స్‌ట్రీమ్ ప్రీటర్మ్స్ అంటే 24 వీక్స్ అంటే 6 మంత్స్‌లో కూడా పుట్టిన పిల్లలకి ఇప్పుడు సేవ్ చేసే అవకాశం ఉంటారు అండి. దోస్ హూ ఆర్ బోర్న్ 500, 600 grams babies can also be saved అండి. We do that work on the daily basis అండి. So Oh they can God. be even saved. So there is no such risk. This prematurity is just an accident. It just happens. But సేవ్ చేయడానికి చాలా అవకాశం ఉంటారు. Yeah. Recently, I've come to know that there are so many kids in the hospital. And when I was in the Rainbow Hospital to meet you, నేను మేడంని కలవడానికి రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు విపరీతంగా పిల్లల్ని చూసిన. దేర్ వర్ సో మెనీ కిడ్స్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద రూమ్ ఫర్ అ కన్సల్టేషన్. అవునండి. నాకు అది నిజంగా ఐ ఫెల్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్. As we all say that newborn babies are fresh, healthy, and they don't expose, they did not get exposed to much pollution or whatever the food we are having. But why are they getting sick anedi I still don't understand. What are the main reasons for this, ma'am? సో చాలా ఎన్వైరన్మెంటల్ రీజన్స్ ఉండొచ్చు అండి. సో దేర్ ఆర్ ఎన్వైరన్మెంటల్ రీజన్స్ దట్ ద సీజన్స్ ఆర్ చేంజ్ ఆఫ్ సీజన్స్ ద్వారా ఒక వైరల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటారు. దాట్ ఎఫెక్ట్స్ ద న్యూ బోర్న్ బేబీస్. అండ్ ప్రీమెచ్యూరిటీ పర్ సే ఇట్ సెల్ఫ్ హెస్ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ కాజెస్ అండి. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ వై ప్రీమెచ్యూర్ బేబీస్ ఆర్ బోర్న్, సో మెయిన్లీ ప్రీమెచ్యూర్ బేబీస్ ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ మేబీ మెటర్నల్ రీజన్స్ ఉండొచ్చు, బేబీకి గురించి రీజన్స్ వచ్చు. ఇఫ్ యూ టాక్ అబౌట్ మదర్స్ అంటే మదర్కి హైపర్ టెన్షన్ ఉంటే ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టొచ్చు అండి. ఇన్ కేస్ మదర్ హ్యాస్ గాట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీ ఇన్ఫెక్షన్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీస్ లైక్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటే, so many times the mother's health is also one of the very important reasons for the prematurity. So what kind of precautions or what kind of care should be taken by mother to have a healthy baby? So these days the precautions, lot of antenatal care has picked up nowadays అండి. antenatal checkups regular గా చేసుకోవాలి. every trimester at least one health checkup is important. nowadays so monthly checkups కోసం కూడా పిలుస్తున్నారు అంటే obstetricians అండి, so that their blood pressures, their diabetes can be under control, their infections can be taken care of అండి. ఇది చాలా చూసుకోవాలి. during pregnancy care is very very important to prevent the prematurity itself అండి. యాక్చువల్గా మనలో చాలామంది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, నేను కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి స్కాన్ ఉన్నప్పుడు పోవడం తప్పితే ఊకే హాస్పిటల్ పోయేది కాదు, ఇప్పుడు పిల్లలంతా అంటే హాస్పిటల్ పోతున్నారు అని. బట్ నిజానికి చెప్పాలంటే మన జనరేషన్కి, మన కాలానికి, మనకొస్తున్న రోగాలకి, వ్యాధులకి, మనం సఫర్ అవుతున్న విధానం, మనం తింటున్న తిండి, మన లైఫ్ స్టైల్ని బట్టి మనకి రోగాలు ఉంటాయి. సో వాళ్ళు పోలేదు కదా, మనం ఎందుకు ఇంతగానం పోతున్నాం అని ఆలోచిస్తే మనమే సఫర్ అవుతాం. సో ప్లీజ్ డూ కేర్, టేక్ కేర్ నిజంగా. Not only that, even right pre-pregnancy. So whenever, as soon as a girl enters into a teenage, from that time onwards, she has to take care of herself, of her hygienic precautions, her periods gurinchi precautions చూసుకోవాలి, hormonal things చూసుకోవాలి, blood pressures, sugar, her diet, her weight chart, all those things అంటే ఎనీమియా గురించి అంటే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటారు, ఎస్పెషలీ ఫర్ అ గర్ల్ చైల్డ్ ఇన్ అవర్ కంట్రీ. దిస్ కెన్ ఆల్వేస్ లీడ్ టు ప్రీమెచ్యూరిటీ ఇన్ ఫ్యూచర్ అండి. సో డ్యూరింగ్ ద టీనేజ్ ఇట్ సెల్ఫ్ దేర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్స్ అవైలబుల్. ఇది అన్ని థింగ్స్ చూసుకోవాలి అండి. సో టీనేజ్ పిల్లల దగ్గరకు వస్తే, సో 13 years నుంచి పిల్లల్ని చూస్తే పిల్లలు వాళ్ళ పీరియడ్స్ అప్పుడు వాడే ప్యాడ్స్ కానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ డోంట్ ఈవెన్ నో ఎంత టైం వరకు ఒక ప్యాడ్ని వాడొచ్చు. అండ్ నవడే స్కూల్స్ కూడా మీకు తెలుసు, మార్నింగ్ వెళ్తే నైట్ ఎప్పుడో 8 o'clockకి ఇంటికి వస్తున్నారు పిల్లలు. సో అలాంటి టైంలో పీరియడ్స్ ఉంటే ఆడపిల్లలకి మార్నింగ్ పెట్టుకున్న ప్యాడ్ని ఎప్పుడు మార్చుకోవాలి, లంచ్లో మార్చుకోవాలా, ఈవినింగ్ మార్చుకోవాలా కూడా తెలియని పరిస్థితి. 4 to 6 hours గ్యాప్లో ఇది చేంజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అంటే 6 hours పెట్టుకోండి. దాని తర్వాత ఇది చేంజ్ చేసుకోవాలి. కానీ ఇన్ఫెక్షన్ రిస్క్, స్వెట్టింగ్ ఉంటారు, పిల్లలు యూరిన్ మోషన్ కోసం వెళ్తారండి. సో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్యాడ్స్ అండి. చేంజ్ చేసుకోవాలి 4 to 6 hours గ్యాప్లో చేంజ్ చేసి అంటే పిల్లల కోసం బెటర్. సో దాట్ మీన్స్ డ్యూరింగ్ వన్ స్కూల్ టైమ్ అట్లీస్ట్ 2 times ప్యాడ్ చేసి అంటే చేంజ్ చేసి ఇది బెటర్ అండి. ఓకే. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే హ్యావ్ టు టేక్
when they are in their periods? Mainly iron rich food products is very important. Iron rich food products, calcium rich food products చాలా ఇంపార్టెంట్ ఉంటారు. కాల్షియం, వైటమిన్ డి, ఐరన్ రిచ్ వైటమిన్ కాంప్లెక్సెస్ నుంచి తీసుకోవాలి అండి. Okay. And they should, in case if sometimes usually 13 years 14 years old girls do not eat much, they are not a very good food eaters, so good supplementations and iron supplementation regular ga vaadali, and parents should be careful about it. And ఇంకొక డౌట్ ఏంటంటే nowadays we are actually seeing this cups, the menstrual cups. So ఇవి సేఫ్ అంటారా, ప్యాచ్ సేఫ్ అంటారా? ప్యాడ్ సేఫ్ ఉంటారు అండి. దే కెన్ యూస్ ద మెన్స్ట్రల్ కప్స్ ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ గాట్ అ లాంగ్ వర్కింగ్ అవర్స్, ఫర్ లాంగ్ అంటే దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ అండ్ ఫర్ ద లాంగ్ టైమ్ దే కెన్ నాట్ చేంజ్ ఇట్ అనేది దానికే కప్స్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ ద మెన్స్ట్రల్ ప్యాడ్స్ షుడ్ బి బెటర్. అండ్ ఈ స్టేజ్ నుంచి ఇఫ్ దే ఆర్ టేకింగ్ కేర్, so they don't have any Infections. pregnancy problems when they are when they grow elder. సో ఇవన్నీ కేర్ తీసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ప్రీమెచ్యూర్ బేబీస్ హ్యాస్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ. సో ప్రస్తుతం ఒక సర్వే ప్రకారం, లేదా యూ బీయింగ్ న్యూనటాలజిస్ట్, ఎంతమంది పిల్లలు ప్రీమెచ్యూర్డ్గా పుడుతున్నారు ఇప్పుడు మన If దేశం? you ask me, the global burden, and there are also 27 to 30 million babies are born premature across the globe. And నిజంగా చెప్పడానికి 1/5 of these babies are born in India. అంటే Indian burden is almost 3 million premature babies are born every year in India. So it's a huge burden onto the society అండి. The most important thing is mostly people అంటే తెలియదు అండి ప్రీమెచ్యూరిటీ ఏంటి, సేవ్ చేయవచ్చా లేదు, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏంటారు. చాలా మందికి ఇది కన్సెప్ట్ అండి, ప్రీమెచ్యూర్ పుడితే పిల్లలకి ఫ్యూచర్ మంచి లేవు, డెవలప్మెంటల్ మంచి లేవు అండి. అలాగే ఏం లేవు అండి. డెఫినెట్లీ బర్డన్ ఎక్కువ ఉంది, కారణం ప్రోగ్రెస్ కూడా చాలా మంచి అయింది. ఇప్పుడు లాస్ట్ 10 year 1 decade ఇన్ కేస్ ఎనీథింగ్ హెస్ ప్రోగ్రెస్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఇస్ న్యూనటాలజీ అండి. చాలా మంచి ప్రోగ్రెస్ అయింది. ఇండియాలో హైదరాబాద్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఎన్ఐసియూస్, చాలా మంచి ఎన్ఐసియూస్ ఉంటాయి. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు ఎస్ఎన్సీ ఉంది, స్మాల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్స్ పనిచేస్తున్నారు అండి, వేర్ దీస్ ప్రీమెచ్యూర్ బేబీస్ కెన్ బి సేవ్డ్ అండి. గుడ్ టు హియర్ దిస్ మ్యామ్. సో నిజంగా ఒక అపోహ ఉంటుంది మన అందరిలో, ఏంది అంటే ప్రీమెచ్యూర్ బేబీకి ఎప్పటికైనా కూడా కష్టమే, చెప్పలేం వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అని. అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్లో ఐ హ్యావ్ అ ఫ్రెండ్, వాళ్ళకి ప్రీమెచ్యూర్ బేబీ ఉంది, వాళ్ళకి మాటికి ఫిట్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం పిల్లల్లో. ఇది అందరిలో జరుగుతుందా లేదా నాకు తెలీదు, బట్ ఐ హ్యావ్ కమ్ టు నో అబౌట్ అ కేస్ విచ్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఈ పాప ఉండి సడన్గా బాత్రూంలో టబ్లో కూర్చొని కూడా ఆ ఫిట్స్ వచ్చేస్తాయి ఒక్కసారిగా. సో పేరెంట్స్ షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ హర్, దే షుడ్ హ్యావ్ దెర్ ఐ ఆన్ ది బేబీ అనమాట. ఇప్పుడు షీ ఈజ్ నౌ 5 years old అండ్ షీ స్టిల్ సఫరింగ్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రీమెచ్యూరిటీ వల్ల వస్తాయో ఇవి ఫ్యూచర్లో పోయే అవకాశం ఉంటుంది, లేదంటే ఎప్పుడు బాధపడాలా వీటితో? దిస్ ఈస్ వన్ ఆఫ్ సచ్ కేసెస్ అండి. దిస్ విల్ నాట్ హ్యాపన్ విత్ ఆల్ ద ప్రీమెచ్యూర్ బేబీ. సో దెన్ ఒక మాట చెప్తామండి ఫర్ ద జనరల్ పబ్లిక్ హూ ఆర్ లిస్నింగ్ టు దిస్, ఇది వెరీ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ దేర్ ఈస్ అ ప్రీమెచ్యూర్ బేబీ డెలివర్ అవుతుంది, బట్ దే నో దట్ ద బేబీ మైట్ డెలివర్ ప్రీమెచ్యూర్, దే షుడ్ గో టు అ ప్లేస్ వేర్ ప్రీమెచ్యూర్ బేబీస్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. కరెంట్ ఫస్ట్ గోల్డెన్ అవర్ ఆఫ్ ప్రీమెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫస్ట్ ఇనిషియల్ డేస్ 1 month వరకు ఇది బేబీస్ అలాగే కేర్ తీసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డూ నాట్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్స్ ఆర్ ద ప్లేసెస్ వేర్ అంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్, స్పెషలైజ్డ్ నర్సెస్ లేవు అంటే. ఇఫ్ ద బేబీ ప్రీమెచ్యూర్ బేబీస్ టేకెన్ కేర్ ఇన్ ఫస్ట్ 1 hour to 1 month ఆఫ్ లైఫ్, చాలా మంచి టేక్ కేర్ అయింది అండి, మంచి ఫ్యూచర్ ఉంటారు. దేర్ డెవలప్మెంటల్ ఫాలోఅప్స్ విల్ బి వెరీ నైస్ అండి. సో వన్ ఆఫ్ సచ్ కేసెస్ క్యాన్ బి దేర్ వేర్ దేర్ మైట్ బి ప్రాబ్లమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ దేర్, ప్రాబ్లమ్స్ ఉంటారు అండి, కానీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టేక్ కేర్ చేస్తారు పిల్లలకి. ఓకే, నేనే ఒకటే అడ్రస్ చేసిన ఫిట్స్ అని, బట్ ప్రీమెచ్యూర్ బేబీస్లో రెగ్యులర్గా కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటి మ్యామ్? Sometimes there might be eyesight issues, sometimes there might be hearing issues, only and only if they are not taken care well during the prematurity period అండి. But if you are placed in a good NICU, neonatal intensive care unit, అక్కడ trained doctors, trained nurses ఉంటే, these problems are no longer there. I would talk 10 years, 20 years back, all these problems were, the incidence was quite high. Now the incidence of ROP, if you see the retinopathy of prematurity, the blindness incidence has come down significantly with the premature babies. The hearing problems అయితే, speech problems వచ్చేసి చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు, because all the units are very cautious to take care of the premature babies.
ఓకే. సో, నిజంగా చెప్పాలంటే మేడం చెప్తున్న దాని ప్రకారం ఆలోచిస్తే మంచి హాస్పిటల్స్, మంచి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే మా దగ్గర అన్ని పైసలుండాలి గదా! ఈ ప్రశ్న అందరికీ వస్తది. అండ్ ఈ ప్రశ్నతో బాధపడుతున్న వాళ్ళని చూసి తట్టుకోలేకే ఆవిడ ఒక ఎన్‌జీఓ లాంచ్ చేయడం జరిగింది. అవునండి. మే ఐ నో ద నేమ్ ఆఫ్ దట్ ఫౌండేషన్ మ్యామ్? ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్. ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్. యెస్. ఈ ఫౌండేషన్ ద్వారా 175 మంది పిల్లల లైఫ్‌ని సేవ్ చేయడం జరిగింది. ప్రీమెచ్యూర్ బేబీస్‌ది. సో, మ్యామ్ లెట్ మీ ఆస్క్ ఫ్రమ్ ది ఫస్ట్. అసలు ఇదెందుకు మీరు లాంచ్ చేయడం జరిగింది? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఫ్రాంక్లీ స్పీకింగ్ మై ఫస్ట్ డే ఆఫ్ ద న్యూనటాలజిస్ట్ ఐ వాజ్ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్ అండి. ఓకే. ఎమర్జెన్సీ రూమ్‌లో ఒక బేబీ వచ్చింది అంటే డెఫినెట్‌లీ సేవ్ చేయొచ్చు అండి. బట్ ద ఫాదర్ వాజ్ అ ఫార్మర్ అండి. ఆయనకి చాలా కష్టపెట్టేసి కర్నూలు నుంచి ఇక్కడి వరకు వచ్చారు అండి ట్రీట్మెంట్ జరగడానికి. కానీ ట్రీట్మెంట్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఆయన దగ్గర మనీ ఏం లేవు అండి. సో వీ హ్యాడ్ టు సెండ్ దట్ పర్సన్ టు గవర్నమెంట్ హాస్పిటల్ అండి. బట్ ఆన్ ద వే దట్ బేబీ డైడ్. It was one of the very difficult incidences and దాని తర్వాత ఇది చాలా incidences అయింది అండి. సో looking into this that the facility is there, care is there. After giving the primary care ఇది కేర్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి మంచి పెద్ద హాస్పిటల్లో. ఇన్ కేస్ ఇఫ్ వీ కెన్ డూ దిస్ హాస్పిటల్ గుడ్ హాస్పిటల్స్లో గుడ్ కేర్ చేసుకోవచ్చు, దీస్ బేబీస్ కెన్ బి సేవ్డ్. దాని గురించి ఇది ఎన్జిఓ నేను స్టార్ట్ చేశాను అండి. సో దట్ వట్ ఎవర్ సపోర్ట్ ఫండ్స్ రేస్ చేసి వట్ ఎవర్ ఫైనాన్షియల్ సపోర్ట్ వీ కెన్ గివ్ సో దట్ దే కెన్ గెట్ ద కేర్ అండ్ నో బేబీ లీవ్స్ ద ఎమర్జెన్సీ రూమ్ వితౌట్ ద కేర్ అండి. ఓకే. బట్ హౌ వాస్ ద ఇనిషియల్ స్టేజ్ మ్యామ్? అంటే మీరు ఒక మంచి ఉద్దేశంతో ఎన్‌జీఓ స్టార్ట్ చేసిండ్రు. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఇట్ ఈస్ టఫ్ టు గెట్ ఫండ్స్ నిజంగా చాలా చెప్పాలంటే. కష్టం అండి. ఇప్పుడు కూడా కష్టం అండి. అవునా? దిస్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీ ఎన్జిఓ, ఎస్పెషలీ ఎన్జిఓ లైక్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద క్యాన్సర్ ఫౌండేషన్స్. యెస్. You must have heard about the foundations for the heart, సేవ్ Yes. చేయడానికి హార్ట్ పిల్లలకి, బికాస్ దే ఆర్ వెరీ ఫేమస్. సో పీపుల్ డొనేట్ ఫర్ ద కాజ్ అండి. కానీ ప్రీమెచ్యూరిటీ గురించి పిల్లలకి అంటే దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ప్రీమెచ్యూరిటీ. సో దాని గురించి నాకు ఫస్ట్ ఇది చెప్పాలి, ప్రీమెచ్యూర్ బేబీస్కి సేవ్ చేయొచ్చా అండి, అండ్ యూ కెన్ సేవ్ ద న్యూ బోర్న్ బేబీస్. చాలా సిక్ అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అలాగే ప్రాబ్లమ్స్ ఉంటే సేవ్ చేయొచ్చు అండి. అండ్ దిస్ ఫండ్స్ వాజ్ అ రియల్ డిఫికల్టీ, బట్ I would say I was very lucky. Chala ante kind people have come forward to help me. Lot of my doctors supported me. I have lot of monthly donors ante regular ka support chestunnaru. Ante monthly aina 5,000 10,000 payment chestunnaru. And there are few kind donors who are attached with me right from 3 years. Aina nak help chestunnaru. And with their help I have been able to save around 197 babies till this date andi. నిజంగా ఒక మాట బాగా చెప్పాల్సింది ఏంటి అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అనే ప్రాబ్లం చాలా పెద్దగా అయింది అన్న విషయం ఆ సంఖ్యతో సహా అంటే ఆ లెక్కతో సహా మేడం ఇందాక చెప్పడం జరిగింది. కానీ నిజంగా ప్రీమెచ్యూర్ బేబీస్‌ని కాపాడుకోవచ్చా అనే క్వెషన్ వస్తే ఈ రోజున్న మన మెడికల్ టెక్నాలజీ ప్రకారం అయితే 100% కాపాడుకోవచ్చు. బట్ లెట్స్ సే ప్రీమెచ్యూర్ బేబీస్‌ని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఐ హావ్ సీన్ సో మెనీ ఆఫ్ దెమ్ మదర్స్ ఎట్లున్నారంటే వాళ్ళు సంవత్సరాల కొద్దీ పిల్లలు పుట్టక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేసి అండ్ చాలాసార్లు ఒకళ్ళు ఇద్దరు బేబీస్ చనిపోవడం జరిగి కడుపులోనే, లేదా ఒకసారి 2 సార్లు ఫస్ట్ ఆర్ సెకండ్ ది ఇనిషియల్ మంత్స్ ఆఫ్ దేర్ ప్రెగ్నెన్సీలోనే అది అబార్షన్ అవ్వడం, ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసిన తర్వాత చాలామంది దే హ్యావ్ అ బేబీ అండ్ ఫైనల్లీ దే లాంచ్ అప్ విత్ అ ప్రీమెచ్యూర్ బేబీ. Yeah. ఇలాంటి So, ప్రాబ్లం కూడా జరుగుతూ ఉంటుంది. Frankly speaking, infertility treatments is one of the major causes of the prematurity andi. So there is definitely lot of advancement in the fertility care. I support that thing, but nowadays what is happening, the normal young couples are not even trying for the normal conceptions and the natural conceptions. They lack time, they have problems, so they just want to go for artificial conceptions, IVF conceptions and so many such things. So they should remember that all these things might not turn around with a normal baby. So they might lead to prematurity. So this is one of the very important causes of prematurity at this stage. నర్స్‌లు చాలామంది ఉన్నారు. బట్ స్పెషల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్‌ని హ్యాండిల్ చేసే నర్స్‌కి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే బేబీస్‌ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. చిన్న తప్పు జరిగినా కూడా ఏం జరిగిపోతుందో చెప్పలేం. అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్‌ని హ్యాండిల్ చేసే డాక్టర్స్, నర్స్‌లు వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే
నాకు అర్థమైంది. అది మీరు చెప్తుంటే. సో, దీనికోసం ఇంకేదైనా చేద్దామన్న ఆలోచన గాని, లేకపోతే చేస్తున్నారా ఆల్రెడీ? ఈస్ దేర్ ఎనీథింగ్? అవునండి. సో, ఫర్ దిస్ రీజన్ ఓన్లీ ఫ్రమ్ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానండి. మైసెల్ఫ్ బీయింగ్ అ న్యూనటాలజిస్ట్ అనేది తెలిసే వాళ్ళది ప్రాబ్లమ్ అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి. నర్సెస్ రిటెన్షన్ హూ ఆర్ ట్రైన్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రీమెచ్యూర్ బేబీస్ చాలా కష్టం అండి. సో, దాని గురించి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. వీ కాల్ ఇట్ యాజ్ అన్‌స్టాపబుల్స్ అండి. అన్‌స్టాపబుల్స్ అంటే నైస్. ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అండి హూ బిలాంగ్ టు ద అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్‌గ్రౌండ్. అంటే ఓకే. వేర్ ద పేరెంట్స్ హావ్ స్టాప్డ్ దేర్ టీచింగ్ ఫర్దర్ అండి. హ్మ్. ఆయన ఇది గర్ల్స్‌కే ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఎన్ఐసియు గురించి స్పెసిఫిక్ దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ వేర్ వి ట్రైన్ దెమ్. ఇట్స్ అ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఓకే. A special skill to take care of the NICU and the premature babies. This program runs for 2 years only. These girls comes from the various districts to us. Rainbow Children's Hospital is helping me in running this program. So we give Okay. them the hostel to stay, which is free of cost. We give them food, which is free of cost. ఓకే. And we give them the stipend every monthly stipend of 10,000 rupees, so that the parents do not have objection for them to have this training program అండి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అయితే ఇది ప్రోగ్రామ్కి యాక్చువల్లీ హెల్ప్ చేస్తున్నారు అండ్ ఫండింగ్ గురించి ఫండింగ్ చేస్తున్నారు ది ప్రోగ్రామ్కి. సో దీస్ నర్సెస్ ఆర్ ట్రైన్డ్ ఫర్ 2 years inside the NICU, ఓకే. which is a very very important training, and after 2 years they are employed by the various hospitals and they will be taking care of these premature babies for future. So these nurses are trained and they become so much enthusiastic to take care of these premature babies andi. So till now we have trained 20 such nurses, and we are planning to train almost at least 100 to 150 such nurses over a Okay. period of next 5 years andi. అండ్ వాళ్ళు ఏం చదువుకొని ఉండాలి మేడం టు గెట్ డన్ విత్ దిస్ ట్రైనింగ్ So థింగ్? they just have to come. Even if they are 12th pass, they can come for the interview. We just have to see how are their communication skills. Okay. And ఇది చూస్తున్నామండి, and they should be from the science background so that they understand, because we teach them right from the very basic nursing అండి. So this is a 2 years, it's a university affiliated course అంటే diploma Okay. course అండి, for 2 years only for the neonatal care assistants అండి. ఈ nursing course కాదు అండి, this is called as a neonatal care assistant. So ఓకే. they will be taking care of all the newborn babies and the premature babies who are born inside the NICU. So It's a this skill-based training program. సో దిస్ ట్రైనింగ్ ఇస్ డన్ ఓన్లీ ఇన్ ది రెయిన్బో ఆర్ ఎల్స్ We are ఇంకెక్కడైనా doing it ఉందా? at this stage at Rainbow Children's Hospital in the beginning. In case చాలా ఎక్కువ మంది ఉంటే we can always spread to the other hospitals, but I am thankful that Rainbow Children's Hospital is supporting in the training అండి. ఓకే. సో ఒకవేళ ఇంకా ఎక్కువ మంది దీని గురించి తెలుసుకోవడం వల్ల అంటే మీరు ఇంటర్మీడియేట్ ఒకవేళ బైపీసీ తీసుకొని డిస్కంటిన్యూ అవునండి. చేయాల్సొచ్చి మీ స్టడీస్ ఆగిపోతే, మీ పేరెంట్స్ పైసలు పెట్టలేక ఆగిపోతే, అట్లా చాలామంది ఆగిపోతారు. ఎందుకంటే దాని తర్వాత చదువులు చదవలేక, దాని తర్వాత ఖర్చులు పెట్టుకోలేక. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఒక 2 years ఇవ్వడం జరుగుతుందంట. దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందంట. దాని తర్వాత ఎన్ఐసియులో వాళ్ళకి ఏ హాస్పిటల్లో అయినా జాబ్ దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా ప్రస్తుతం అయితే 20 మందిని అట్లా ట్రైన్ చేయడం జరిగింది. అండ్ రెయిన్బో హాస్పిటల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కూడా. అండ్ వాళ్ళకి స్టేఫన్ కూడా ఇవ్వడం జరుగుతుందంట. ఆ ట్రైనింగ్ టైంలో కూడా ఒక 10,000 నెలకి ఇవ్వడం కూడా జరుగుతుందంట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నిజంగా మీ వల్ల చాలామంది పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలామంది పేరెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలామంది హాస్పిటల్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మీరు. అంటే మీరు చేస్తున్న సర్వీస్ కింద కూడా వస్తుంది అండ్ మీకు పైసలు కూడా వస్తాయి. అండ్ మీరు ఒక వర్క్ కూడా చేసుకోవచ్చు, చదువు మధ్యలో ఆపేసినామన్న బాధ లేకుండా. కాబట్టి ఒకసారి ఆలోచించండి అట్లా ఎవరైనా ఉంటే. సో తప్పకుండా మీరు ఒకవేళ మేడంని దీని గురించి మీరు కలవాలనుకుంటే కూడా రెయిన్బో హాస్పిటల్ బంజారా హిల్స్లో మేడం ఉంటారు. సో షీ ఈజ్ డాక్టర్ నితాషా బగ్గా. సో ఆవిడ పేరు అడిగి ఆవిడని వెళ్ళి కలిసి కూడా మీరు దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆర్ దేర్ సమ్ డిఫరెన్సెస్ టు నోటీస్ ఆర్ టు సే బిట్వీన్ ఐవీఎఫ్ బేబీ ఆర్ ది న్యాచురల్ బేబీ, ది న్యాచురల్ బర్త్ ఆర్ ది some process had went? So usually there is no such difference andi in the normal babies or IVF babies. They are all normal babies only, but the problem is sometimes with various artificial fertilization methods can always lead to the prematurities. What we have seen, there is lot of incidents, lot of twin pregnancies happen, triplets happen, which land up into prematurity at some point of time. So Okay. that is why we always initiate and say, request all the young couples to try to go for the natural conceptions as maximum as possible. Being a neonatologist, is there any
new technology had launched recently to save these premature baby. Yeah, definitely. Lot of newer technologies are there. Lot of high frequency ventilators, nitric oxide systems, and high-end ventilators are there, which can take care of these premature babies, sick premature. We have got high-end incubators, the boxes in which we keep the premature babies. So lot of such advancements are there. And frankly speaking, these advancements are also coming up even in the government hospitals also. So a lot of machines are available. The most important thing where we lack is the human resources. So trained doctors, trained nurses, that is one of the compromising factors in the neonatology, which is really in demand at this stage, which is really important at this stage. And so a lot of doctors are required who are trained, high-end trained in running these high-end instruments, in the nurses who are trained and who sustain back with, that there is so much of problem with the nurses. Yes. They don't stay back with the hospitals, continuation of care is not there, so we face lot of problem with the nurses at this stage. True. So trained nurses to take care of these newborn babies, it is very very important at this stage. ఎస్, నిజంగా చాలామంది ఎంబీబీఎస్ చేస్తూ ఉంటారు. మనం చెప్తా ఉంటాం కదా, సంవత్సరానికి 1,00,000కు పైగా స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోసమని వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోవడము ఇదంతా జరుగుతుంది. బట్ వీళ్ళందరూ ఎంతమంది న్యూనటాలజీస్ అవుతున్నారు, ఎంతమంది ఈ పర్టిక్యులర్ దాంట్లోకి వస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు పిల్లల్ని మనం రక్షించుకోగలిగితేనే, ప్రీమెచ్యూర్ బేబీస్ని కూడా హెల్తీగా చేయగలిగితేనే రేపటి రోజు మన పిల్లలు అందరూ కూడా హెల్తీగా ఉంటారు. అండ్ ఐ వాంట్ టు నో దిస్ మ్యామ్, ఇన్ దిస్ జర్నీ ఆఫ్ 175 కిడ్స్ సేవియర్ మీరెప్పుడైనా కళ్ళు నీళ్ళు వచ్చినాయా? డిడ్ యూ ఎవర్ క్రైడ్? మెనీ టైమ్స్ అండి. which made you, Many which times, situation so made many you cry? such situations, especially ante where we have got premature babies who are from the very poor backgrounds. ఫార్మర్స్ కానీ, ఒకసారి ఒక మటన్ షాప్ ఓనర్ అంటే దానికి వన్ డే బై డే శాలరీ వస్తుంది, డే బై డే మనీ వస్తుంది, 600 రూపీస్, 500 రూపీస్ పర్ డే. సో దే కేమ్ అప్ విత్ 10 years of married, 10-12 years of married life అండి. అండ్ చాలాసార్లు ప్రెగ్నెన్సీ లాసెస్ అయింది. బట్ దే వాంటెడ్ టు సేవ్ ద బేబీ, దే ట్రై టు see, and their babies were doing good actually. అంటే అలాగే పిల్లలకి హెల్ప్ చేయడానికి అంటే, అండ్ వన్స్ దే ఆర్ గోయింగ్ హోమ్, when they come with the tears in their eyes అంటే థ్యాంక్ యూ సో మచ్ అంటే చెప్పడానికి, అప్పుడు అయితే ఐ ఫీల్ సో హ్యాపీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే చాలా స్ట్రగుల్ ద్వారా నేను ఇది మనీ కలెక్ట్ చేస్తున్నామండి. బట్ వెన్ ఐ సీ దోస్ స్మైల్స్ ఆన్ దేర్ ఫేసెస్ దట్ దే ఆర్ టేకింగ్ దీస్ బేబీస్ హోమ్, దట్ గివ్స్ మీ హ్యాపీనెస్ అండి. ఎవరన్నా బేబీ సిచ్యువేషన్ మిమ్మల్ని కొన్ని రోజులు డిస్టర్బ్ చేయడం జరిగిందా? కొన్ని రోజుల వరకు you think of that baby అట్లా జరిగిందా? అవునండి. దేర్ వాజ్ వన్ బేబీ ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్. అట్ దట్ టైమ్ అంటే ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ లేవు అండి. సో వాట్ ఐ యూస్ టు డూ ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్, ఐ యూస్ టు టేక్ సమ్ మనీ ఫ్రమ్ సమ్ పీపుల్, మై డాక్టర్ ఫ్రెండ్స్, మై అదర్ ఫ్రెండ్స్ అంటే సేవ్ చేసి ఇది మనీ అయితే కొంచెం పువర్ పిల్లలకి ట్రీట్మెంట్ కోసం ఇచ్చేస్తామండి హాస్పిటల్లో. సో ఐ యూస్ టు డూ దిస్ థింగ్ స్మాల్ అమౌంట్ అండి. సో అలాగే ఒక పర్సన్ వచ్చింది, హీ వాజ్ అ రేషన్ షాప్ ఓనర్. ఓకే. అంటే ఇక్కడి నుంచి లేవండి, బయట నుంచి వచ్చారు. అండ్ ఆయన ఇక్కడ వచ్చేసి ద బేబీ నీడెడ్ మల్టిపుల్ సర్జరీస్ అండ్ మెడికలీ వీ వర్ వెరీ వెరీ ఛాలెంజ్. ద బేబీ పుట్టారు అంటే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో, అండ్ అక్కడ అంటే వీ హ్యావ్ గాట్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్, సర్జన్స్ అవసరం పెట్టింది, కార్డియాలజిస్ట్ అవసరం పెట్టింది, అన్ని డాక్టర్స్ మొత్తం ప్రయత్నం చేస్తున్నారు అండి. కానీ ఫండ్స్ అయితే అయిపోయింది అండి, ఫండ్స్ లేవు అండి. వాట్ కెన్ వీ డూ అంటే బెస్ట్. సో అంటే ఐ ఫెల్ట్ దట్ ద బేబీ వాస్ టాకింగ్ టు మీ that my father is very very upset because he has to స్టాప్ ద ట్రీట్మెంట్. కానీ ఇప్పుడు ఫండ్స్ అయిపోయింది, హాస్పిటల్ కూడా చాలా హెల్ప్ చేస్తారు, బట్ స్టిల్ ఫండ్స్ ఆర్ నాట్ సఫిషియంట్ అండి. నెక్స్ట్ సర్జరీ విచ్ ఈస్ అ లైఫ్ సేవింగ్ సర్జరీ ఫర్ ద చైల్డ్, ఈ నీడెడ్ మోర్ దెన్ 2 lakh rupees అండి. సో దానికి అంటే ఐ ఫెల్ట్ దట్ ద బేబీ వాస్ టాకింగ్ టు మీ, ఐ కుడ్ నాట్ స్లీప్ ఫర్ దట్ హోల్ నైట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ కలెక్ట్ ద ఫండ్స్ ఫర్ దిస్ చైల్డ్, అండ్ ఐ వెంట్ అవుట్ అండ్ స్పోక్ టు so many of my friends, and within overnight I could collect almost 1,49,000 of funds which I deposited to the hospital, and they went in for the surgery because hospital also gave good concession from their side, and that baby is safe now, and that baby came for the inauguration of the Extra Mile Foundation and is now 6 years old. రెయిన్బోలో జాయిన్ అయినప్పుడు ఫైనాన్షియల్ గా అసలు సపోర్ట్ లేదు, కానీ నేను తీసుకెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నిటాషా మేడం గారే పోస్ట్ చేసి ఇక్కడ గురించి
కంపల్సరీ నేను హెల్ప్ చేస్తానని చెప్పి నిటాషా మేడం గారు చేశారు ఈ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ద్వారా. దీని ద్వారా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. మేడం గారికి కూడా ప్రత్యేకంగా ఇంకెలా చెప్పాలో తెలియట్లేదు. చాలా చాలా థ్యాంక్స్. Great, So ma'am. that is something. The heartwarming incidences are there with me. If whenever time permits, I can always share those incidences. There are many such incidences, many Yes, I such understand. photographs of the happy parents, many such videos of the happy parents, those who have gone home happily. I'm not saying that we are saving the kids. It's the hospitals who are saving the kids. The hospitals, the doctors, the nurses. I'm also a neonatologist, and they are saving the kids. But there is one of the obstacles. It is under funds. ఫండ్స్ Yes. గురించి అంటే చాలా చాలా హెల్ప్ అవసరం పడుతుంది అండి పిల్లలకి, బికాస్ దిస్ నీడ్స్ హై ఎండ్ వెంటిలేటర్స్, హై ఎండ్ సర్కిట్స్, లాట్ ఆఫ్ డిస్పోజబుల్ మటీరియల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఒక ప్రీమెచ్యూర్ బేబీకి సేవ్ చేయడానికి చాలా ఎక్కువ ఫండ్స్కి అవసరం పడుతుంది అండి. ట్రూ. కానీ నిజంగా మేడం ఏదైతే ఎక్స్ట్రా మైల్ ఎన్జిఓ ఏదైతే ఫౌండేషన్ లాంచ్ చేసినారో దీని ద్వారా చేస్తున్న పనంతా కూడా చాలా పేద పిల్లలకు అందుతుంది. అంటే రైతు బిడ్డలు, లేకపోతే ఇందాక మేడం చెప్పినట్టుగా రేషన్ షాప్ ఆయనకి ఒక పాపకి కావాల్సిన మల్టిపుల్ సర్జరీస్ కోసము ఇట్లా ఎంతోమంది పిల్లలు, పేద పిల్లలకి మాత్రమే అవసరం పడుతుంది. కానీ చాలామంది హార్ట్ డిసీజెస్ అంటే అందరికీ తెలుసు, హార్ట్ సర్జరీ అంటే అమ్మో అది ఎంత డేంజరస్ అని అంటే ఎక్స్పోజర్, వాటన్నిటికీ ఎక్స్పోజర్ ఎక్కువ దక్కింది. బట్ ఇక్కడ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఫండ్స్ కోసం ఈ రోజుకి కూడా ఒక వెల్ నోన్ డాక్టర్ అయిన ఆవిడ చాలా కష్టపడుతున్నారు. సో ప్లీజ్ మీరు కూడా నిజంగా ఏదైతే ఈ ఎక్స్ట్రా మైల్ అనే ఫౌండేషన్ ఉందో వీళ్ళకి కొంచెం మీరు మీతో అయినంత సహాయం చేయగలిగితే డెఫినెట్గా చాలామంది బేబీస్కి చిరునవ్వు వస్తుంది, చాలామంది బేబీస్ని మనం కాపాడగలుగుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండియా అసలు ఫర్టిలిటీ లేక తల్లులు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఇన్ఫర్టిలిటీతోని బాధపడుతున్న ఇండియాని మనం ఫర్టిలిటీకి తీసుకొస్తున్న ఈ స్టేజ్లో ఆఖరికి ప్రీమెచ్యూర్ బేబీ పుట్టి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుంది. సో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో అందరము కూడా ఎంతో అంత హెల్ప్ చేద్దాం. అండ్ అందరికీ ఈ విషయం తెలియాలనే ఈరోజు మేడంని ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ యు ఆర్ హియర్ టుడే మ్యామ్. నిజంగా చాలా మంచి విషయాలు చెప్పిండ్రు మీరు. అండ్ నిజంగా ఈ ఇంటర్వ్యూ చాలామంది పిల్లలకి అట్లీస్ట్ ఒక 2-3 పిల్లల కన్నా ప్రాణం పోయగలిగితే ఐ ఫీల్ ఐ డిడ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అని. Thank you so much, Andit, for giving me this platform. I thank Suman TV for giving the platform to talk about prematurity. Karan chala mandu pillalki idi telidu andi what is prematurity, how the funds can be raised and all those things. The most important thing is people should keep this in mind. This is also one of the very important causes to save the life, because one premature baby saved is the 70 years varke ayana manchi untaru. So that message is something which I want to give, and there are 3 million such babies which can be saved. So I know we cannot do everything globally, but at least whatever around us we can help, whatever possibility which for that reason we do an yearly fundraiser andi, which is called as Primathon ante premature run. We do a marathon every year during the World Newborn Week, which happens in November. This year this is happening on 17th of November andi. This will be on Sunday, which is called as a World Prematurity Day. Danke World Prematurity Day lo we are doing a Primathon. It's a premature run which will be basically more and more people participate aithe more and more funds raise avutaru andi. There will be many kind people who are sponsoring this event andi. So maybe I would say whosoever is listening for this, please come and participate in that event and raise the funds for the cause andi. డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ దీన్ని మేము మళ్ళీ గుర్తు చేయడం కూడా జరుగుతుంది. ఇట్స్ ఆన్ 17th మ్యామ్, 17th of November. It's a World Prematurity Day. డన్. సో 17th of November రోజు ఈ వరల్డ్స్ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఒక డే అనేది ఏదైతే డెడికేటెడ్ ఉంచారో ఆ రోజు ఈ రన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అన్ని ఫండ్స్ వాళ్ళ కోసం రేజ్ అవుతాయి అన్న ఈ ఒక్క విషయం పైన అట్లీస్ట్ అంటే మనం ఎప్పుడైతే మనం ఫండ్స్ ఇవ్వలేమో అట్లీస్ట్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. కాబట్టి లెట్స్ డూ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so తప్పకుండా much. ఇది మళ్ళీ నవంబర్లో వీ వుడ్ డెఫినెట్లీ మార్క్ దిస్ డేట్ November 17th, అండ్ ఆ రోజు తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Thank you థ్యాంక్స్ so అలాట్. much.